శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం, విధియ తిథి సాయంత్రం 6 గంటల 12 నిమిషాల వరకు, తదుపరి తదియ. మఖా నక్షత్రం సాయంత్రం 5 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి పుబ్బా నక్షత్రం. వరి అనుయోగం ఉదయం 11 గంటల 41 నిమిషాల వరకు, తదుపరి పరీఘ యోగం. కౌలవకరణం సాయంత్రం 6 గంటల 12 నిమిషాల వరకు, తదుపరి తైతుల కరణం. నేటి శేషవర్జ్యం ఉదయం 6 గంటల 3 నిమిషాల వరకు, తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాలకు ప్రారంభమై. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుండి 9 గంటల 22 నిమిషాల వరకు, రాత్రి 11 గంటల 10 నిమిషాల నుండి 11 గంటల 55 నిమిషాల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాల నుండి 4 గంటల 27 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, శ్రావణ మాసంలో చంద్రోదయం అనగా చంద్ర దర్శనం, నెలపొడుపు అని అంటారు. ఈరోజు కూడా చాలా విశేషమైనటువంటి రోజు. మరొక విశేషం ఏమిటంటే, ఈనాడు శ్రావణ మంగళ గౌరీ వ్రతారంభం. వివాహమైనటువంటి కన్యలు, నవవధువులు ఈనాటి నుండి శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొదటి మంగళవారం అయినటువంటి ఈ రోజు నుండి మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభిస్తారు. వారి వారి వంశాచారాన్ని అనుసరించి కొంతమంది అత్తగారింట్లో, కొంతమంది పుట్టింట్లో ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఈ మంగళవారం నాడు ప్రారంభిస్తారు. మంగళగౌరిని ఈనాడు ప్రతిష్ఠింపజేసి అమ్మవారికి విశేషమైనటువంటి అర్చన జరిపి మహాగౌరీ స్వరూపంగా వారి వారి కులాచారాన్ని అనుసరించి కొందరు ముత్తైదువులకు వాయనాలనేవి ఇస్తారు. అలాగే నిత్యం కూడా ప్రతిష్ఠించినటువంటి మంగళగౌరిని అర్చించి ప్రతి మంగళవారం నాడు విశేషంగా అర్చన చేసి వాయనాలన్నీ ఇచ్చి శ్రావణ మాసం పూర్తయిన తరువాత మళ్ళీ అమ్మవారికి ఉద్వాసన చెబుతారు. వాళ్ళ ఆ గృహాచారాన్ని అనుసరించి 5 ఏళ్ళు, 9 ఏళ్ళు, 3 ఏళ్ళు ఇట్లా ఈ మంగళగౌరీ వ్రతాన్ని చేస్తారు. ఇదంతా పూర్తయిన తర్వాత ఉద్యాపన అని నవవధువుకి మంగళగౌరీ స్వరూపంగా భావన చేసి విశేష వాయినాన్ని కూడా ఇస్తారు. దీన్ని వంశపాత్రదానం అని కూడా అంటారు. ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఎందుకు అంటే, దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధి కోసం ఈ నవవధువు ఆచరించడంతో పాటు తన భర్త యొక్క సౌఖ్యాన్ని, ఆ వృద్ధిని ఆశించి ఈ వ్రతం చేస్తారు. సంప్రదాయంలో ఒక మాట అంటారు, స్త్రీణాంచ చిత్తం పురుషస్య భాగ్యం అని. స్త్రీ ఎంత ధార్మికురాలైతే, ఎంత దైవభక్తి పరాయణురాలైతే పురుషుడి యొక్క జీవితం అంత గొప్పగా ఉంటుందిట. అందుకే మనకి సంప్రదాయంలో పతివ్రతలు అని చెప్తారు. అంటే పతి సేవే వ్రతంగా కలిగినటువంటి వాళ్ళని. ఈ పతివ్రతలందరినీ మనం గమనిస్తే కేవలం పాతివ్రత్యం అంటే పతి యొక్క సేవే కాకుండా భగవదారాధన, భగవద్భావం కలిగినటువంటి వాళ్ళే పతివ్రతలు అవుతారు. ఆ స్త్రీ యొక్క గొప్పతనం, స్త్రీ యొక్క ఆరాధన, స్త్రీ యొక్క భక్తి, అందులో ఉన్నటువంటి పుణ్యభాగం భర్తకు కూడా లభిస్తుంది. అందుకే స్త్రీ ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక భావ సంపన్నురాలైతే పురుషుడి యొక్క జీవితం ఆనందమయంగా, ఆరోగ్యమయంగా, ఐశ్వర్యమయంగా ఉంటుంది అని శాస్త్రవచనం. కనుక ఇటువంటి మంగళగౌరీ వ్రతారంభ ఈ శుభపర్వాన అందరికీ జగదంబ యొక్క దివ్యకృప, కరుణాకిరణ ప్రసారం అందరికీ జరగాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ముందుగా శ్రావణ మంగళ గౌరీ వ్రత ఆరంభ శుభాకాంక్షలు. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం ఈ రోజుకి లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభ ఫలితాలని ఇవ్వబోతుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించి కార్యాలను చేపడితే అన్ని కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ ద్వితీయ అంటే విధియ మంగళవారం, నక్షత్రం మఖ. శ్రావణ మంగళవారం భూదేవికి సంబంధించినటువంటిది అంచేత అమ్మవారికి ఇష్టమైనటువంటి తీరుగా ముత్తైదువులు 5 విధాలైన శుభలక్షణాలని ఏర్పాటు చేసుకుని ముత్తైదువులైన వారు కాటుకని స్వయంగా తయారు చేసుకోగలగాలి.
గోరింటాకుని పెట్టుకోవాలి. అది గోరు అంటూ ఆకు కాబట్టి గోరంటాకు అనడం సరైన మాట. పసుపుతో పాదాలని పూర్తిగా పూసుకోవడం అవసరం. 2 కనుబొమ్మల మధ్య ప్రదేశంలో ఒత్తి ఆ ప్రదేశాన్ని అంటే సుషుమ్నా నాడిని ఒత్తి అక్కడ కుంకుమని ఏర్పాటు చేసుకోవడం అవసరం. అంతేకాక చక్కనైనటువంటి చలిమిడిని చేసుకోవడం అవసరం. ఇలా అమ్మవారిని ఆరాధించినట్టయితే సౌభాగ్య సిద్ధి అంటే భర్త తమని అనుకూలంగా చూసుకునే విధానం, సంతానం తమని గౌరవంగా చూస్తూ ఉండేటువంటి విధానం కలుగుతుంది అని పెద్దలు చెప్పిన మాట, అనుభవంలో కనిపించినటువంటి విధానం కూడా. ఈనాటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి, సింహంలో చంద్రుడు శుక్రుడు, వక్రీకరించిన బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు గోచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఎంత ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా పని ఆలస్యంగానే అవుతుంది తప్ప శీఘ్రంగా ముగిసే అవకాశం ఉండకపోవచ్చు. దీనికి వ్యతిరేకులు ఎవరూ కారణం కాదు, తమ ప్రయత్న లోపం మాత్రమే కారణం. వృత్తికి సంబంధించిన ఆదాయం చక్కగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన ఆదాయాన్ని పెంపొందించుకోవడం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా పెద్దగా లాభించే అవకాశం ఉండకపోవచ్చు. అధికారులకి క్రింద ఉండే ఉద్యోగులకి మధ్య సమన్వయం పెద్దగా ఉండకపోవచ్చు. ఆ కారణంగా పని ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉండొచ్చు. సకాలంలో నిద్ర, సకాలంలో భోజన సౌకర్యాలు ఉండకపోవచ్చు. కాబట్టి ప్రయత్నాన్ని చేయడం ఎంతైనా అవసరం. శ్రావణ మంగళవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపార లాభం కలుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చక్కనైనటువంటి లౌకిక విధానంతో ప్రవర్తిస్తారు. ఎవరి నుండి వ్యతిరేకతా భావం లేకుండా ఉండేలా అన్ని పనుల్ని సానుకూలపరుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఉద్యోగులకి పై అధికారులకి అనుకూలతాభావం గోచరిస్తూ ఉంటుంది. ఎంత పని భారం అయినప్పటికీ కూడా పెదవి విప్పి ఎవరితోనూ ఆ విషయాన్ని ప్రస్తావించరు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో పెద్దలైనటువంటి వారికి, అనారోగ్యవంతులైనటువంటి వారికి ఆరోగ్యం పెద్దగా సహకరించకపోయినట్లయితే వారి పర్యవేక్షణకి వ్యక్తిని తప్పక పెట్టి పెడతారు. ఇబ్బంది ఏమాత్రము కలిగేలా ఉండరు. శ్రావణ మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే నూతన మేధా బుద్ధి లభించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సొంత తల్లిదండ్రులతో కూడా మాట్లాడేంత అవకాశం లేనంత ఒత్తిడితో ఉంటారు. ఉద్యోగంలో పై పదవి వస్తుందని ఆశిస్తారు, కానీ పదవి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అయితే ఆర్థికమైనటువంటి లాభం మాత్రం జీతంలో ఉండే అవకాశం ఉంది. కొత్తమైనటువంటి సౌకర్యాలు సంతానానికి లభించే అవకాశం ఉద్యోగరీత్యా ఉండొచ్చు. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆ వృత్తిలో తప్పక రుణాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. వినియోగించుకోవడం అవసరం. అయితే ఎక్కువ మొత్తంలో లేకుండా ఉండేలా చేసుకోగలగాలి. వృత్తి చాలా చక్కగా ఉంటుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కొత్త పనిని నేర్చుకుంటున్నామనే ఆలోచనలో ఉండగలుగుతారు. శ్రావణ మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పుష్పజలంతో అభిషేకించినట్టయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే హృదయాన్ని విప్పి చెప్పుకోగలిగినటువంటి ముఖ్యులు లభించే అవకాశం ఉంది. ఏ విధమైన ఇబ్బందికి గురి కారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఆరోగ్యాన్ని
భద్రత పద్ధతిలో ఉంచుకోవాలనే ఆలోచనతో కొత్తమైనటువంటి లౌకికమైనవి కాక ప్రాచీనమైనటువంటి ఆరోగ్య పద్ధతుల్ని పాటిస్తారు. కుటుంబంలో అనుకూలతాభావం బాగా ఉంటూ ఉంటుంది. అయితే తాత్కాలికమైనటువంటి పొరపత్యాల్ని పెద్దగా పట్టించుకోకుండా ఉండగలుగుతారు. ఆస్తులకి సంబంధించిన పంపక విధానాలు అసలు తెర మీదకి వచ్చే అవకాశం ఏమాత్రమూ లేదు. ఏదైనా ఒక స్థలాన్ని కానీ పొలాన్ని కానీ అమ్మివేయాలనే ఆలోచనకి ఎవరైనా అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు వచ్చినా ఏమాత్రమూ అనుకూలించక వ్యతిరేకిస్తూనే ఉంటారు. శ్రావణ మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్య లక్ష్మీదేవిని ఫలరసంతో అభిషేకించినట్లయితే పాత బకాయిల వసూలవుతుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. నలుపు రంగు కలిసి వచ్చేది. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పనిని కూడా అనుమాన దృక్పథంతో చేస్తారు, ఆలోచనతో చేస్తారు, నిదానమైనటువంటి తీరులో ఉంటారు. అయినప్పటికీ విజయం సాధించేటటువంటి అవకాశం తక్కువగా ఉండొచ్చు. ముఖ్యంగా సంతానం కానీ దూర ప్రాంతాల్లో ఉద్యోగంలో ఉన్నట్లయితే అక్కడ కలిగేటటువంటి ఆ ఇబ్బందిని తొలగించడానికి స్వయంగా వీరే వెళ్ళవలసిన పరిస్థితి గోచరించవచ్చు. ఆర్థికమైనటువంటి వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడం ఏమాత్రమూ సరైన పని కాకపోవచ్చు. కుటుంబంలో వృద్ధులకే కాక వయసులో ఉన్నటువంటి వారికి కూడా తాత్కాలికమైనటువంటి ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి తగిన విధమైనటువంటి జాగ్రత్తల్ని ముందే పాటించడం అవసరం. శ్రావణ మంగళవారం సందర్భంగా సింహరాశి వారు గౌరీదేవిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే ఆరోగ్య సిద్ధి అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా సంపూర్ణమైనటువంటి సంతోషంతో ఉండగలుగుతారు. పై అధికారులతో మాత్రమే కాకుండా తోటి ఉద్యోగులతోనూ క్రింది ఉద్యోగులతోనూ కూడా అనుకూల భావంతోనే ఉంటారు. కార్య సాధన విధానం ఎలాగో బాగా అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉంటారు. అయితే వ్యాపారపరమైనటువంటి ఆదాయం కోసం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈవేళ ప్రత్యేకంగా ఆ వ్యాపార ప్రయత్నాలు అనుకూలించకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. సకాల నిద్ర భోజనాల్ని సకాలంలో చేస్తూ ఉండడం చెప్పుకోదగ్గటువంటి విశేషం. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దాన్ని పని ఒత్తిడిగా భావించరు. నేర్చుకుంటున్నాం పని అనేటువంటి సానుకూల దృక్పథంతో మాత్రమే ఉంటారు. శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీదేవిని కన్యారాశి వారు పసుపు జలంతో అభిషేకించినట్లయితే మనశ్శాంతి కలుగుతుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మాట స్పష్టంగా ఉంటుంది. మాటలో ఏ విధమైనటువంటి దాపరికము లేకుండా ఉండగలుగుతారు. ప్రతి విషయాన్ని సానుకూలమైన దృక్పథంతో మాత్రమే చూస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్యా బుద్ధుల విషయంలో మరింత శ్రద్ధని పాటిస్తారు. తామున్నటువంటి ప్రదేశం ఒకటి, తమ పుట్టిండ్లు మరొక చోట, ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటువంటి ప్రదేశం మరొక చోట, సంతానం విద్యని అభ్యసించే చోట మరో చోట అయినటువంటి కారణంగా తరచూ ప్రయాణాలని ఎక్కువ మోతాదులో చేయవలసి రావచ్చు. ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందలేకపోతారు. శ్రావణ మంగళవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మిని శుద్ధ జలంతో అభిషేకించినట్టయితే ఉత్సాహం మనోధైర్యం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము స్థాపించినటువంటి సంస్థకి సంబంధించిన పని ఒత్తిడిలో విశేషమైనటువంటి శ్రమని పొందుతూ ఉంటారు. ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. ముఖ్యంగా నడుముకి సంబంధించిన, అలాగే మడమలకు సంబంధించిన, కంఠానికి సంబంధించిన, శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి తదనుగుణమైనటువంటి జాగ్రత్తల్ని పాటించడం
మంచిది. తల్లిదండ్రుల్లో ఎవరికీ కూడా అనారోగ్య భావన ఇటువైపు అటువైపు ఉండే అవకాశం లేనే లేదు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మెల్లగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటూ వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. శ్రావణ మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని ఇక్షురసంతో అంటే చెరకు జలంతో అభిషేకించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇతరులని ఓదార్చేంతటి మానసికమైనటువంటి ధైర్యంతో ఉంటారు. సంపూర్ణ సహాయ బుద్ధితో వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరికీ కష్టం రానటువంటి తీరుగా మాట తీరు ఉంటూ ఉండడంతో అందరినీ ఆకర్షించుకోగలుగుతారు. పై అధికారులు వీరి వద్దకు వచ్చి సూచనల్ని సలహాలని తీసుకునే స్థాయిలో వీరి బుద్ధి నైపుణ్యం ఉండే అవకాశం ఉంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం కూడా అంతే అదే విధంగా మధ్యమంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. సకాల నిద్ర సకాల భోజన విషయంలో సంపూర్ణమైన శ్రద్ధని పాటిస్తారు. దూరపు ప్రయాణాలు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ రాను అని స్పష్టంగా మొగమాటం లేకుండా తెలియచేస్తారు. శ్రావణ మంగళవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృత అభిషేకం కానీ చేసినట్లయితే ఉద్యోగంలో భద్రత, అంతేకాక జీతంలో ఎక్కువదనం కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ నిదానమైనటువంటి ఆలోచనలు చేస్తారు. తొందరపాటుతనం ఏమాత్రమూ లేకుండా ప్రవర్తిస్తారు. వ్యతిరేకులైనటువంటి బంధువులు మిత్రుల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. ఎవరు ఏ సూచన ఇచ్చినప్పటికీ కూడా వింటారే తప్ప తమ ఆలోచనకి అనుగుణంగానే ఆ పని పూర్తి చేస్తూ తమ నైపుణ్యాన్ని చూపించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెద్దగా ఉండకపోవచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఉన్నప్పటికీ కూడా పోటీ కారణంగా పెద్దగా ఆదాయం లభించే అవకాశం ఉండకపోవచ్చు. ఎగుమతులు దిగుమతుల విషయంలో పారిశ్రామికవేత్తలైనటువంటి వారు ఆలస్యం కలిగేటటువంటి సందర్భంగా తాత్కాలికమైనటువంటి నష్టానికి గురయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి భాగస్వాములందరూ కూడా తాత్కాలికంగా అనుకూలిస్తున్నట్లే ఉన్నప్పటికీ కూడా వారిని ఒక కంట కనిపెట్టి ఉండడం ఎంతైనా అవసరం. శ్రావణ మంగళవారం సందర్భంగా మకర రాశి వారు సరస్వతీదేవిని పరిమళ జలంతో అభిషేకించినట్లయితే ప్రతిభ ఆధిక్యం కలుగుతుంది. చక్కనైనటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా పుష్కలంగా ఉంటారు. చేతి నిండుగా ధనం ఉండేటటువంటి కారణంగా గృహానికి కావలసినటువంటి సామగ్రిని అలాగే అలంకరణ సామగ్రిని బాగా కొనుక్కునేటువంటి అవకాశం కలగజేసుకుంటారు. శ్రావణ మాసం సందర్భంగా అందరినీ పిలుచుకుని విశేషమైనటువంటి సంఖ్యలో విశేషమైనటువంటి శ్రద్ధతో ఎత్తులో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ కనిపిస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం అనుకూలించేటటువంటి తీరు కోసమని దైవాన్ని విశేషమైనటువంటి పద్ధతిలో ప్రార్థిస్తూ గోచరిస్తారు. సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తను వినే అవకాశం గోచరిస్తుంది. విదేశాల్లో ఉండేటటువంటి సంతానానికి పదవి ఉన్నతి కలిగే అవకాశం, దాంతోపాటుగా వేతన ఆధిక్యం కలిగే అవకాశం కూడా కలగవచ్చు. శ్రావణ మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో కూడిన జలంతో అభిషేకించినట్లయితే గృహ లాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి ఆదాయాన్ని పొందగలుగుతారు. పట్టుదలను ఏమాత్రమూ విడవకుండా ఎంతటి పెద్ద అధికారి మీదైనా సరే తగినటువంటి చర్యల్ని చేపట్టడం కోసమని ఈ అన్ని విధాలైనటువంటి ప్రయత్నాలని చేస్తారు. ధర్మబద్ధమైనటువంటి పద్ధతిలో మాత్రమే. పోటీదారులను ఎదుర్కొనేటటువంటి అన్ని విధాలైన
ప్రయత్నాలని చేస్తారు, తప్పక ఎదుర్కోగలిగిన అవకాశం, అంతేకాక విజయాన్ని పొందగలిగిన అవకాశం కూడా వీరికి బాగా ఉంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం బాగా ఉన్నప్పటికీ కూడా వెంటనే సొమ్ము చేతికి అందే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. దైవానికి సంబంధించిన మొక్కుల్ని తీర్చుకునేందుకు దూర ప్రయాణాలని చేయవలసి వచ్చినప్పటికీ కూడా ప్రయాణాలని వాయిదా వేసుకుంటారు తప్ప వెంటనే అంత దూరం ప్రయాణించే అవకాశం ఉండకపోవచ్చు. శ్రావణ మంగళవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని కొబ్బరి నీళ్లతో అభిషేకించినట్టయితే న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల విషయంలో అనుకూలమైన తీర్పు లభిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శ్రావణ మంగళవారం అయినటువంటి సందర్భంగా అమ్మవారి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రావణ మంగళవారం రోజు మంగళగౌరి వ్రతం చేసుకునే మహిళామణులు వ్రతం సందర్భంగా పాటించవలసిన ముఖ్యమైన నియమాలేంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. వివాహమైనటువంటి మొదటి సంవత్సరం మహిళామణులు శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మహిళామణులకు ఏవైనా ఇబ్బందులు వచ్చి శ్రావణ మాసంలో మొదటి మంగళవారం మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వీలు కాకపోతే మళ్ళీ 3వ సంవత్సరంలో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకోవాలి. అంతే తప్ప వివాహమైన తర్వాత 2వ సంవత్సరంలో మాత్రం మంగళగౌరి వ్రతాన్ని ఆచరించరాదు. అలాగే మంగళగౌరి వ్రతం ఆచరించాలని భావించే మహిళామణులకి శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఏదైనా మంగళవారం అనివార్య కారణాల వల్ల మంగళగౌరి వ్రతం ఆచరించడం వీలు కాని పక్షంలో భాద్రపద మాసంలో వచ్చే మొదటి మంగళవారంతో మంగళగౌరి వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళగౌరి వ్రతంలో దీపాల సంఖ్యకు ముత్తైదువుల సంఖ్యకు విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. మంగళగౌరి వ్రతం చేసుకునే మహిళామణులు చలిమిడి దీపాలు గౌరీదేవి దగ్గర వెలిగిస్తారు. ఈ చలిమిడి దీపాలు వెలిగించటం అనేది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో 5 సంవత్సరాల పాటు ఒకే సంఖ్యలో చలిమిడి దీపాలు వెలిగిస్తారు. ప్రతి సంవత్సరము కూడా 5 మంది ముత్తైదువులకు వాయినాలు ఇస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం సంవత్సరానికి 5 చప్పున సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అంటే మొదటి సంవత్సరం 5 దీపాలు వెలిగించుకోవటం, 5గురు ముత్తైదువులకు వాయినాలు ఇవ్వటం, 2వ సంవత్సరం 10 దీపాలు వెలిగించుకోవటం, 10 మంది ముత్తైదువులకు వాయినాలు ఇవ్వటం, ఇలా 5వ సంవత్సరానికి వచ్చేసరికి 25 చలిమిడి దీపాలు వెలిగించటం, 25 మంది ముత్తైదువులకు వాయినం ఇవ్వటం అనేటటువంటి ఆనవాయితీ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది. అలాగే మంగళగౌరి వ్రతం చేసుకునేటప్పుడు బుట్ట వాయినానికి చాలా ప్రాధాన్యత ఉంది. వాయినాలలో ఈ బుట్ట వాయినం అనేది చాలా గొప్పది. బుట్ట వాయినం ఎలా ఇవ్వాలంటే ముందుగా ఎంతమంది ముత్తైదువులకు వాయినం ఇవ్వాలని భావించామో అన్ని గుప్పిళ్ళ శనగలు ఒక బుట్టలో వేసుకోవాలి. అన్ని చలిమిడి ముద్దలు ఒక బుట్టలో ఉంచుకోవాలి. అదేవిధంగా చలిమిడితో మోరీలు అని ప్రత్యేకమైనటువంటి పదార్థాలు తయారు చేస్తారు. ఆ మోరీలు కూడా బుట్ట వాయినంలో ఉంచి ఒక తోరం ఉంచి దక్షిణ తాంబూలాలతో పాటు ఒక ముత్తైదువకు వాయినం ఇవ్వాలి. దీన్ని బుట్ట వాయినము అంటారు. మహిళామణులు ఎక్కువ మంది వాయినాలు ఇవ్వటానికి అందుబాటులో లేని పక్షంలో ఎవరైనా ఒక ముత్తైదువకు బుట్ట వాయినం ఇచ్చినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అయితే ఎప్పుడైనా సరే మంగళగౌరి వ్రతంలో వాయినాలు ఇచ్చుకునే ముందు తల్లికి బుట్ట వాయినం ఇచ్చుకొని ఆ తర్వాత ఇతర మహిళామణులకు మామూలు వాయినాలు ఇవ్వటం ద్వారా మంగళగౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే చలిమిడి దీపాలు వెలిగించేటప్పుడు కూడా మహిళామణులు ఒక్కొక్క చలిమిడి దీపంలో 5 కుంభ ఒత్తులు వేసి చలిమిడి దీపాలు వెలిగించడం ద్వారా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి మంగళగౌరి వ్రతంలో ముత్తైదువుల సంఖ్య, దీపాల సంఖ్య, బుట్ట వాయినము ఈ నియమాలన్నీ తెలుసుకుంటూ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించినట్లయితే మంగళగౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రేపు శ్రావణ మాసంలో వచ్చే బుధవారం, అదేవిధంగా శ్రావణ శుక్ల తదియ తిథి ఉంది. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి
తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.